మాట్లాడదాం. నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి నాయకులు, అట్లాగే కంబోజ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ కంబోజ్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కేరళలో అద్భుతంగా యూడీఎఫ్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఆయనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేతుల మీదుగానే మేనిఫెస్టో విడుదల చేశారంటే ఆయనకి ఎంత ప్రయారిటీ కేరళలో ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ 6 గ్యారెంటీలు అమలైనాయి. కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు అమలైపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో కేరళలో 5 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం. తెలంగాణ అభివృద్ధిని ఒక రోల్ మోడల్గా చూపిస్తున్నారు కేరళలో. ఏమనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ ప్యానల్ మెంబర్స్ కు, శ్రీకాంత్ సార్ కు, స్పెషల్ గా రాజ్ న్యూస్ మేనేజ్మెంట్ కు నేను ఏమంటున్నంటే, తెలంగాణలో జరిగిన విధ్వంసం భారతదేశం మొత్తం చూసింది. నేను ఏమంటున్నంటే 6 గ్యారెంటీలు 420 స్కీమ్ల మీద మహారాష్ట్రకు వెళ్ళారు, ఈ రోజు కేరళకు వెళ్ళారు. కేరళలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ లో ఈ మొన్నటి కాగ్ నివేదిక మనకు ఒక సూచన ఇచ్చింది. కాగ్ నివేదిక ఏం చెప్పింది? 86 డిపార్ట్మెంట్లలో ఓన్లీ 80 డిపార్ట్మెంట్లే సక్సెస్ఫుల్ ఫెయిల్ 6 సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి, ఇన్కమ్ చూపిస్తున్నాయి. లాస్ట్ 2 years లో మొత్తం 86 డిపార్ట్మెంట్ల మీద కాగు నివేదిక తయారు చేస్తే 80 డిపార్ట్మెంట్లలో డెఫిసిట్ ఉంది, చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ అని కాగు నివేదిక ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ 6లో కూడా మిగతా ఇన్కమ్ ఎక్కడైతే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అదే చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కేరళకు పోయి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడ విజయ్ గారు, ముఖ్యమంత్రి గారు ఆడుకుంటున్నారు కాంగ్రెస్ లో. ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం, తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, మహారాష్ట్రానికి మా దగ్గర 140 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మీది. మీ ఎడ్యుకేషన్ ఎంత, మీ పాలసీ మ్యాటర్ ఎంత? మీరు మొన్న 6% ఇచ్చారు ఎడ్యుకేషన్ కు, మేము ఎవ్రీ ఇయర్ 13 నుంచి 18% ఎడ్యుకేషన్ కి ఇస్తున్నాం. మా దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత మొత్తం 0. వాళ్ళు ఫుల్ క్వాలిఫైడ్. అక్కడ పల్లెలు కానీ విలేజ్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారిడార్ వ్యవస్థ బాగుంటుంది. మనం పోయి వాళ్ళకు నీతులు నేర్పితే వాళ్ళు నేర్చుకునే స్థాయిలో లేరు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక, ఇక్కడ మంత్రులకు అవగాహన లేక, ఇలా 4 మంత్రులు డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వివిధ స్థాయిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తెలంగాణలో దోచుకున్న డబ్బులు మొత్తం ఇలా కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుతుంది. అక్కడ విజయ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిస్టులు కానీ వాళ్ళు మొత్తం ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ మీద, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళు మొత్తం కేరళలో జరిగిన పరిణామాలలో వాళ్ళకు 9 to 11% ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా 44% వాళ్ళకు ఉంది. లాస్ట్ 3 times జరిగిన ఎలక్షన్ లో మీరు ఎవ్రీ పర్సంటేజ్ తీసుకోండి, ఆ పర్సంటేజ్ ప్రకారం ఈసారి పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మనకు మోడీ గారు ఏమన్నా అక్కడ ఇస్తే, ఏమన్నా స్పెషల్ గ్రాంట్లు ఇచ్చినా, స్పెషల్ ఎకనామికల్ ఏమైనా జోన్లు ఇచ్చినా కూడా ఏమైనా 1-2% ఎలక్షన్ లో పెరిగితే నష్టం ఎవరు జరుగుతుంటే కాంగ్రెస్ జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 elections లో విజయ్ గారు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసారు. భారతదేశంలోనే కేరళ రాష్ట్రం ఇలా కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ వాళ్ళు గుజరాత్ కంటే ముందుంటున్నారు. గుజరాత్ను మనం రోడ్ మోడల్ తీసుకునేదానికి లేదు. ఇలా తమిళనాడు రోడ్ మోడల్ తీసుకోవాలి, కేరళ రోడ్ మోడల్ తీసుకోవాలి. ఏం జరిగినా కూడా కాంగ్రెస్ కే నష్టం అక్కడ. ఇలా రేవంత్ రెడ్డి గారు పోయి మేనిఫెస్టో ఓపెన్ చేసిన ప్రతి అంశం మీద సబ్జెక్ట్ వైజ్ గా నిన్న మొన్న అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇప్పుడు విజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు క్లియర్ కట్టుకున్నారు.